ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలోని స్కూటర్లు, బైక్లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదే కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వం ప్రోత్సాహం తదితర కారణాలు కూడా దీని వెనుకున్నాయి. మన దేశంలో ఎక్కడ చూసినా ఈవీలు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో 2024 చివరి నాటికి 20% పెరుగుదల నమోదైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో గతేడాది 40.7 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. వాటిలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.4% ఉంది. వీటి వాటా 2023లో 2.1% మాత్రమే కావడం విశేషం. ఈ లెక్కల ప్రకారం గణనీయమైన పురోగతి లేనప్పటికీ ఆ మాత్రం పెరగడం విశేషమని చెప్పవచ్చు. టాటా మోటార్స్ 2024లో 61,496 యూనిట్లను ఈవీలను విక్రయించి మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. టాటా టియాగో హజ్, టిగోర్ సెడాన్, పంచ్ మినీ ఎస్యూవీ, నెక్సాన్, కర్వ్ ఎస్ యూవీలను కలిగి ఉన్న ఐసీఈ మోడళ్ల ఎలక్ట్రిక్ వెర్షన్లను విక్రయిస్తోంది. కొత్త ఏడాదిలో మరిన్ని మోడళ్లను విడుదల చేయనుంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ 2024లో దాదాపు 125% ప్రగతిని సాధించింది. 2023లో 9,526 యూనిట్లను విక్రయించగా 2024లో వాటి సంఖ్య 21,484కు పెరిగింది. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్, బ్యాటరీ రెంటల్ మోడల్తో వచ్చిన విండర్స్ ఎస్యూవీకి కస్టమర్ల ఆదరణ లభించింది. ప్రముఖ కంపెనీలైన మారుతి సుజుకి, హుందాయ్ నుంచి 2025లో కొత్త మోడళ్లు విడుదల కానున్నట్టు సమాచారం. వాటి ద్వారా మార్కెట్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి.